హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ కార్యాలయంపై దాడి చేసిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 7 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్తో పాటు రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు నటి జీవిత సోదరుడని వార్తలు వచ్చాయి. దీనిపై జీవిత స్పందించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తమ వద్ద పనిచేస్తారని, రవి ఎవరో తమకు తెలియదన్నారు. ఈ ఘటనతో తన సోదరుడికి సంబంధం లేదని చెప్పారు. తన సోదరుడు మురళీ శ్రీనివాస్ కిడ్నీ మార్పిడి చికిత్స జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కావాలంటే ఆసుపత్రికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన శ్రీనివాస్ అనే వ్యక్తి తమ సినిమాలకు ఉన్న అనేక మంది మేనేజర్లలో ఒకరని చెప్పారు. అసలు తమ గురించి ఒక వార్త రాసే ముందు తనను వివరణ అడిగి ప్రచురిస్తే చాలా మంచిదన్నారు. కానీ వార్తను ప్రసారం చేసి ఆ తర్వాత తన వద్దకు వచ్చి వివరణ కోరడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా తామంటే మీడియాకు అంత ఇష్టమో అర్థం కావడం లేదన్నారు. రేటింగుల కోసం ఇలాంటి పిచ్చిరాతలు రాస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో ఒక పోలీసు కూడా తమను ఇంతవరకు సంప్రదించలేదన్నారు. 7 కోట్ల నగదు పట్టుబడితే తమను ఊరికే వదిలేస్తారా అంటూ మీడియాను నిలదీశారు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.